నమస్తే. అఖండ సినిమా ఒక సెన్సేషన్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే కరోనా టైంలో థియేటర్లలో సినిమా రిలీజ్ చేస్తానికే భయపడుతున్న టైంలో అఖండ థియేటర్స్ లో రిలీజ్ అయ్యి జనాన్ని అందరినీ కూడా థియేటర్స్ కి రప్పించింది. అయితే ఇలాంటి సందర్భంలో అఖండ ఒక భారీ హిట్ అని చెప్పుకోవాలి. అయితే ఆ సినిమాలో చేసినటువంటి ఒక విలన్ కూడా ఒక మంచి పేరు వచ్చిందని చెప్పుకోవాలి. ఇప్పుడు అఖండ 2 మళ్ళీ ప్రారంభం కాబోతుంది. దీంట్లో విలన్ ఎవరు అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ కింద తయారైంది. దీని గురించి మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు ఉన్నారు. వన్ తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే. అఖండ ఒక పెద్ద హిట్, బాలయ్య గారి కెరియర్ లో ఒక పెద్ద మైల్ స్టోన్ అని కూడా చెప్పుకోవచ్చు. ఆ అఘోర పాత్రలో ఆయన నటించినటువంటి ఒక నటన మాత్రం ఒక హైలైట్ అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు మళ్ళీ అది ప్రూవ్డ్ సబ్జెక్ట్ కాబట్టి ఇప్పుడు అఖండ 2 రాబోతుంది. సో విలన్ ఎవరు అనే దాని మీద ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. సో విలన్ ఎవరై ఉంటారు అని చెప్పే దాని మీద మీ సమాధానం? ఒక పెద్ద హీరో విలన్ అవ్వచ్చు అనేది అంచనాలండి. అంటే హీరోలు విలన్ల పాత్ర పోషించడం అనేది కామన్ అయిపోయింది. ఇప్పుడు విలన్ల హీరోలు అయిన రోజులు ఉన్నాయి. విలన్గా కెరీర్ స్టార్ట్ చేసి హీరోలు అయిన వాళ్ళు ఉన్నారు. ఆ తర్వాత మళ్ళీ విలన్ అయిన వాళ్ళు ఉన్నారు. ఆ కావలో చూసుకుంటే హీరో శ్రీకాంత్ గారు కెరీర్ స్టార్టింగ్లో ఆ నెగిటివ్ షేడ్ పాత్రలో విలన్ పాత్రలే పోషించారు. ఆ తర్వాత మళ్ళీ హీరోగా మారిపోయారు. మళ్ళీ విలన్గా బాలయ్య బాబు అఖండ సినిమాలో అనుకుంటా ఆ విలన్ పాత్రలోనే శ్రీకాంత్ గారు కనిపించారు. కాబట్టి జగత్ బాబు గారు మనకు తెలిసిందే, హీరోగా కెరీర్ స్టార్ట్ అయ్యి విలన్గా మంచి గుర్తింపు వచ్చింది. అట్లాగే శ్రీహరి గారు విలన్గా కెరీర్ స్టార్ట్ అయ్యి హీరోగా మారి చేసిన సందర్భాలు కూడా మనం చూసాం. కాబట్టి మోహన్ బాబు గారు కూడా ఆ కోవలోకి వచ్చే వ్యక్తిగా చెప్పొచ్చు మనం. హీరోగా స్టార్ట్ అయిపోయి విలన్గా మారిపోయిన వాళ్ళు, విలన్గా కెరీర్ స్టార్ట్ అయ్యి హీరోలుగా మారిపోయిన వాళ్ళు, ఏది వీలుకుంటే అది చేసిన వాళ్ళు ఉన్నారు. బాలీవుడ్లో కూడా ఇది షరా మామూలే. సంజయ్ దత్ లాంటి దిగ్గజాలే ఇప్పుడు విలన్ పాత్ర పోషించే పరిస్థితి వచ్చేసింది. కాబట్టి ఇప్పుడు బాలయ్య బాబు అఖండ 2లో మరి బోయపాటి గారు ఎవరిని విలన్గా తీసుకొస్తున్నారు అనేది ఇప్పుడు చర్చనీయాంశమైన వార్త. దాంట్లో ఏంటంటే హీరో గోపీచంద్ విలన్ అవుతున్నాడు అనేది ఆ వార్తల సారాంశం. బోయపాటి గారు విలన్గా ఎవరైనా చూపించాలనుకుంటే ఎలా చూపిస్తారో మనకు తెలుసు. జగద్బాబు గారిని లెజెండ్ సినిమాలో విలన్గా ఆయనకు ఒక లైఫ్ వచ్చేసింది. మళ్ళీ తెరమరుగు అయిపోతున్నారు అనుకున్న వాళ్ళు కొంతమంది, హీరో రాజశేఖర్ కూడా విలన్గా మారితే బాగుండు అనుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. అట్లా అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు అఖండ 2లో విలన్ అనుకున్న పాత్రకు వచ్చేసరికి గోపిచంద్ పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. అయితే ఇప్పుడు ఖచ్చితంగా హీరోలు కానీ, హీరోలు విలన్ కానీ, విలన్లు హీరోకి కానీ చేయడం అనేది మనం సర్వసాధారణంగా చూస్తూ వస్తున్నాం. ఇప్పుడు ఓన్లీ క్యారెక్టర్ బేస్ మీదే నటీనటులు చూస్తున్నారని చెప్పుకోవచ్చు. అదేవిధంగా జూనియర్ ఎన్టీఆర్ కూడా వార్ 2లో హృతిక్ రోషన్తో పాటు ఒక నెగిటివ్ షేడ్ చేయబోతున్నారని చెప్పి వార్తలు విన్నాం. అదేవిధంగా బాబాయ్ అండ్ అబ్బాయి కాంబినేషన్లో కూడా హీరో అండ్ విలన్ కాంబినేషన్ వచ్చే అవకాశం ఉందంటారా? అది ఇప్పుడు చెప్పలేము మనం. హీరో విలన్గా వాళ్ళు వస్తారా లేదా అని చెప్పలేం. కానీ బాలయ్య బాబు సినిమాలో గోపీచంద్ విలన్గా అనే వార్తలు దాదాపు కన్ఫర్మ్ అనే వార్తలు అయితే వస్తున్నాయి. ఇంకోటి చెప్పాలంటే గోపీచంద్ కెరీర్ స్టార్ట్ అయింది హీరోగానే. తొలివలుపు అనే సినిమాతో హీరోగా స్టార్ట్ అయింది. ఆ తర్వాత అవకాశాలు రానప్పుడు డైరెక్టర్ తేజ విలన్గా ఆయన ఇంట్రొడ్యూస్ చేస్తూ జైన్ సినిమా కానీ, నిజం సినిమా కానీ గోపీచంద్ విలన్గా మంచి పేరు వచ్చింది. అలాగే మరి వర్షం ప్రభాస్ సినిమా వర్షానికి ఖచ్చితంగా ఈ విలన్గా గోపీచంద్ ప్రభాస్ని ఢీకొనటం, ఆ ఇద్దరు కూడా మంచి ఫ్రెండ్షిప్ ఏర్పడింది ఆ సినిమాతో. అలాంటప్పుడు గోపీచంద్ విలన్గా మెప్పించాడు కాబట్టి గతంలో కూడా మెప్పించిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు హీరోగా ఆయనకి సరైన సినిమాలు రావట్లా. భీమా ఇటీవల వచ్చిన భీమా కూడా ఫెయిల్ అయిందని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో ఆటోమేటిక్గా అవకాశం వచ్చినప్పుడు చాలామంది ఏం చేస్తారు, కొంతమంది హీరో సినిమాలు హిట్లు రానప్పుడు బోయపాటిగా ఎప్పుడు చదువుతున్నారు, బోయపాటి విలన్ బాగా ఎస్టాబ్లిష్ చేస్తాడు అని. ఖచ్చితంగా గోపిచంద్ అడిగి ఉండొచ్చు. అలాగే బోయపాటి కూడా గోపిచంద్ విలనిజం తెలుసు కాబట్టి యాక్సెప్ట్ చేసి ఉండొచ్చు. అయితే మీరు అన్నట్టు ఖచ్చితంగా హిస్టరీలో చూసుకుంటే ఖచ్చితంగా గోపీచంద్ విలన్ క్యారెక్టర్స్ బాగా ఎలివేట్ అయ్యని చెప్పి చెప్పుకోవచ్చు. అదే కోవలో ఇప్పుడు అఖండ 2లో ఒకవేళ నిజంగా విలన్గా మారితే ఖచ్చితంగా బాలీవుడ్ నుంచి కూడా మంచి ఆఫర్స్ రావచ్చు అంటారా గోపీచంద్కి? అంతే. ఇప్పుడు జగద్బాబుకి లెజెండ్ సినిమా తర్వాత చాలా భాషలో రజనీకాంత్తో విలన్గా చేశాడు. అలాగే మలయాళ సినిమాల్లో చేశాడు. ఇలా అనేక భాషల్లో జగద్బాబు గారి అవకాశాలు వస్తున్నాయి. ఇప్పుడు మనకి జనం యాక్సెప్ట్ చేసినప్పుడు ఆటోమేటిక్గా అటువైపు వెళ్ళిపోవడం బెటరు. ఇప్పుడు ప్రకాష్ రాజ్ గారు ఉన్నారు. అప్పుడు డ్యూయట్ సినిమాతో ఆయన కెరీర్ మారింది. ఆ తర్వాత ఆయన హీరోగా రాణించలేడు, విలన్ పాత్రకి ఎక్కువ రాణిస్తారు అనుకున్నప్పుడు విలన్ పాత్రలే వచ్చినాయి అతనికి. అతను అద్భుతంగా మంచి విలన్ దొరికాడని అనుకున్నారు. అట్లా చెప్పలేము, ఎందుకంటే విలన్ పాత్రకి ఎక్కువ గుర్తింపు వస్తుంది. ఇప్పుడు వాలి అనే సినిమాలో హీరో అజిత్ డ్యూయల్ రోల్ చేస్తాడు. దాంట్లో ఒక అజిత్ ఆ విలనిజంకి అద్భుతంగా చేసాడు అతను.
పేరు వచ్చింది, మంచి పేరు వచ్చింది అజిత్కి, మంచి నటుడు ఉన్నాడని. నటుడు మన ఒక హీరోలో నటుడిని ఎలివేట్ చేయాలంటే విలన్గా పోషిస్తేనే అతనిలో నటన అనేది బయటపడుతుంది. గోపిచంద్లో అది మనం చూసాం గతంలో విలన్గా ఎలా సక్సెస్ అయ్యాడు అనేది. ఒక్కసారి సినిమాలు హిట్ అనేది అది ఎవరి చేతిలో లేదు. కాబట్టి హిట్లు రానప్పుడు విలన్గా మెప్పించితే అదృష్టం బాగుంటే మంచి హిట్ పడింది అనుకోండి, లెజెండ్లో జగద్బాబు గారు లైఫ్ మారిపోయినట్టే. మళ్ళీ గోపిచంద్ విలన్గా బాగా ఎస్టాబ్లిష్ కావచ్చేమో, చెప్పలేము. అయితే గతంలో చాలా కాలం క్రితమే ఆయన విలన్ గా చేశారు, బట్ ఈ మధ్య కాలంలో ఆయన ఆపేయడం జరిగింది. బట్ మళ్ళీ బాలకృష్ణ గారితో విలన్ గా చేస్తే ప్రేక్షకులు ఎలా ఆదరిస్తారని అనుకోవచ్చు? 100% మంచి మంచి విలన్ అవుతాడు గోపిచంద్. అసలులోనే విలనిజాన్ని మనం చూసాం. ప్రభాస్ లాంటి ఇప్పుడు పాన్ ఇండియా హీరో అయిపోయాడు ప్రభాస్. రేపొద్దున గోపిచంద్ ప్రభావం వల్ల బాలయ్య బాబు గారు కూడా ప్రభాస్కి ధీటైన హీరోగా ఎతకొచ్చాము, చెప్పలేము. ఒక్కొక్కసారి విలన్ వల్ల హీరో కూడా ఎలివేట్ అవుతూ ఉంటారు. మరి అందుకని అంత బలమైన విలన్ని ఢీకొన్నప్పుడు హీరో ఎప్పుడు ఎలివేట్ అవుతూ ఉంటాడు. బాలయ్య బాబు కూడా ఆ గ్రాఫ్ అంతా పెరిగిపోతూ ఉంది. మరి బోయపాటి గారు మరి బాలయ్య నాడి తెలుసు కాబట్టి, కెమిస్ట్రీ బాలయ్య బాబు బాడీ లాంగ్వేజ్ తెలుసు కాబట్టి బాలయ్య బాబుని ఎలా చూపిస్తాడో అందరికీ తెలిసిందే. ఖచ్చితంగా అఖండ 2 అనే సినిమా ఒక పెద్ద ప్రాజెక్ట్ అవుతుంది. అఖండ 1తోనే బాలయ్య బాబుకి ఇంకొక ఇన్నింగ్స్ స్టార్ట్ అయిందని చెప్పుకోవచ్చు. ఆ రేంజ్ పెరిగింది, వరుసపెట్టి హిట్లు వస్తున్నాయి. మరి అఖండ 2 అనేది ఇక ఆ స్థాయి మనం చెప్పలేము కూడా. మరి విధంగా గోపిచంద్ పెట్టుకున్నప్పుడు పాన్ ఇండియా సినిమా అనుకుంటున్నారు కాబట్టి గోపిచంద్తో పాటు ఇంకా బాలీవుడ్ నుంచి కూడా విలన్స్ ఉంటారని అనుకుంటున్నా. అయితే ఇప్పటిదాకా మనం చూసుకుంటే టాలీవుడ్ టు బాలీవుడ్ మనం చూసాం. ఏదైతే తెలుగు ఇండస్ట్రీ నుంచి బాలీవుడ్ స్థాయికి మన హీరోలు ఎగబాకారని చెప్పుకోవచ్చు. సో అదే కోవలో ఇప్పుడు ఒకవేళ గోపీచంద్ సక్సెస్ అయితే మళ్ళీ బాలీవుడ్కి మరో విలన్ టాలీవుడ్ నుంచి వెళ్తున్నాడంటే ఏమంటారు? అంటే ఇప్పుడు బాలీవుడ్ టాలీవుడ్ అని చెప్పలేము. పాన్ ఇండియా సినిమాగా మారిపోయిన తర్వాత 5 భాషల సినిమాలో రిలీజ్ అవుతున్నప్పుడు అది ఎక్కడున్నా ఇక ఒక ఇండియన్ నటుడిగా చెప్పాల్సి వస్తుంది. అంటే ఇండియన్ నటుడు అనే పేరు వస్తుంది. పాన్ ఇండియా విలన్ అనుకోవచ్చు, లేకపోతే పాన్ ఇండియా హీరో అంటున్నారు కాబట్టి ఆ తరహాలో గుర్తింపు వస్తుంది ఖచ్చితంగా. అయితే జగపతి బాబు కోవలోనే గోపీచంద్ వెళ్తున్నాడు అంటే ఏమంటారు? అంటే ఒకరినొకరు మనం కంపేర్ చేయడం కూడా కష్టమే. ఇప్పుడు శ్రీకాంత్ గారు దాని వరదరాజు పాత్ర అనుకుంటా, మన అఖండాలో చేసిన పాత్ర వరదరాజు మన రాలేదో, మంచి పేరు వచ్చింది. కానీ జగద్బాబు గారికి వచ్చినంత గుర్తింపు మళ్ళీ శ్రీకాంత్ గారు విలన్ పాత్రలకి రాలేదు కదా. అది చెప్పలేము, అది గోపిచంద్ అదృష్టాన్ని బట్టి ఉంటుంది. సో చూద్దాం సార్, ఖచ్చితంగా అఖండ పైన అయితే భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. కానీ విలన్ గోపిచంద్ అయితే అంచనాలకు మించే ఇంకొద్దిగా సినిమా బాగా ఆడుతుందని చెప్పేసి అనుకోవాలి. చూద్దాం సార్ ఏం జరుగుతుంది. నమస్తే.